ఇదివరకు మాకు డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు. ఇప్పుడు ఒక అదే నేను అనేది ఒక్కో రోజు ఒకటి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అసలు విషయాల నుంచి డైవర్ట్ అవ్వడానికి జరిగే గేమ్. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇంకోటి ఏదో పెట్టారు నిన్న, సో జీవో ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఈ ఫర్నిచర్ కొన్నారు, సో జీవో ద్వారా సో మంత్రి ఆఫీసులో ఫర్నిచర్ కొన్నారు. ఇప్పుడు ఏమన్నా నేల మీద పడుకుంటున్నారా ఏంది ఒక్కొక్కడు? లేదా అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు మంత్రులందరికీ జీవోల ద్వారా అవన్నీ కొనిపెట్టలేదా? ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ గొడవ ఎందుకు వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ గొడవ ఎందుకు వచ్చింది? కామన్ వచ్చిన ఇవన్నీ అడ్మినిస్ట్రీరియల్ ఎక్స్పెండిచర్ అంటారు. అడ్మినిస్ట్రీరియల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎ రొటీన్ యాక్టివిటీ. మేబీ దీనికి ఒక కారణం ఉంది. వీళ్ళు అప్పట్లో నేనైతే లోకేష్నే సమర్థించా. అప్పుడు అతని ఇది ఎయిర్పోర్ట్లో ఫ్యూజన్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర 2 లక్షలకి బిల్లు చేశాడు లోకేష్ అని చెప్పి రచ్చ చేశారు. వీళ్ళు ఏం తింటావు అది ఇదని అప్పుడు ట్రోల్స్ చేశారు. తిండిపోతు అది ఇదని చేశారు. వ్యక్తిత్వ హననం చేశారు లోకేష్ ని, పప్పు అని అదని ఇదని ఇవన్నీ. కాబట్టి వీళ్ళు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అంతే. ఇక్కడ వేర్ దేర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్, అంతకు మించి వేరే ఏం లేదు. అప్పుడు ఆ రోజున కూడా నేను చెప్పా, లోకేష్ తిన్నాడం లేదు, ఆయన వైజాగ్